ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గతంలో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం, నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. ఈరోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు, ఏ విధంగా సూపర్ 6లు అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు. అధికారంలోకి వచ్చారు, హనీమూన్ పీరియడ్ కదా, 1 ఇయర్ మాకు ఇవ్వండి అంటారనే సైలెంట్గా ఉన్నాం. కానీ రోజు రోజుకి నీతిమాలిన రాజకీయాలు మీరు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇక సహించేది లేదు. మేము మా వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం చేసినా కూడా ఒక యూనిటీగా మిమ్మల్ని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజల్లో గౌరవం లేదు, అభిమానం లేదు కాబట్టే ఈరోజు సీఎల్ని, ఎంఆర్ఓల్ని, ఎంపీడీఓల్ని బెదిరించుకొని వాళ్ళని పంపించి ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారు. అసలు ఎంత సిగ్గుచేటంటే మున్సిపాలిటీల్లో రోడ్ల మీదకి వచ్చేస్తుంటే వాటిని ఎవరు కొట్టరు. రోడ్ ఎక్కడుంది, ఇల్లు ఎక్కడుంది, ఇంటి ముందున్న దాన్ని కొట్టేసి కొట్టడానికి నోటీసు పాత డేట్లో నిన్నేసి నిన్నే కొట్టారు అంటే ఆఫీసర్లు కూడా ఎంత దిగజారిపోయారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఆఫీసర్లను కూడా హెచ్చరిస్తున్నా, ఇదే విధంగా కనుక మీరు తెలుగుదేశం పార్టీ చెప్పింది ప్రెషర్ అని చెప్పి పనికి మాలిన పనులు చేస్తే మీ మీద హరాస్మెంట్ కేసులు, ప్రైవేట్ కేసులు వేస్తాము. ప్రతి ఒక్కటి మా దగ్గర మీ మాట్లాడింది, మీరు ఇక్కడికి వచ్చి మీరు బిహేవ్ చేసింది, మీరు ఆ నోటీస్ అతికిచ్చిన డేటు, టైము అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఈ ఊర్లో ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా ఒక్క లీలారాం గణపతి శెట్టి ఇంటినే ఎందుకు కొట్టారో కోర్టులో మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఏ ఊర్లో అయితే మీరు ఇలాంటి రూల్స్కి విరుద్ధంగా చేస్తున్నారో వాటి అన్నిటికీ కూడా సమాధానం చెప్పే విధంగా మిమ్మల్ని కోర్టులో నిలబెడతామని కూడా ఎంఆర్ఓకి, ఎంపీడీఓకి, పోలీసు వ్యవస్థకి కూడా హెచ్చరిస్తున్నాం. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, కార్యకర్తలకి జగనన్న, మన జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు, నియోజకవర్గం నుంచి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. మీకోసం ఫైట్ చేయడానికి, ఎవరితో అయినా ఫైట్ చేయడానికి, ఎంత దూరం ఫైట్ చేయడానికన్నా కూడా మేము రెడీగా ఉన్నాం. మిమ్మల్ని కాపాడుకోవడానికి మేము ఎప్పుడు మీ వెన్నంటి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. జై జై. జిల్లాలో ముఖ్యంగా కడప నియోజకవర్గంలో పెద్ద మార్పుకి, అభివృద్ధికి ఈ యొక్క కడప నగరాన్ని ఫేస్ లిఫ్ట్ చేసి ఇతర నగరాలకు ధీటుగా తీసుకురావాలని పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపి ఈ అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కడప నియోజకవర్గంలో కార్పొరేటర్లు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అలాగనే ఆ పార్టీలోని సీనియర్ నాయకులు కూడా వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు, మొన్ననే 2 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేసి కలవడం జరిగింది. కడప అభివృద్ధి కావాలా, కడపను ఫేస్ లిఫ్ట్ చేయాలా, కడపలో ఉన్న సమస్యలను మనం తీర్చుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చారు. అంధకారం నుంచి మేము కూడా బయటికి రావాలనుకుంటున్నాం అనేది వాళ్ళు చెప్పిన విషయము. అలాగనే కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలా, దానికి పెద్ద ఎత్తున మీ యొక్క సహకారం కావాలని వాళ్ళు పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కడపను ఇతర నగరాలకు ధీటుగా ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఈరోజు కడప నియోజకవర్గంలో పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క స్పందించే గుండె కూడా వచ్చి
అభివృద్ధి కావాలా కడపకని చెప్పేసి ముందుకొస్తున్న తరుణం ఇది. ఇంకా పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయి. అందరం కలిసి ఒకరికొకరం సహకరించుకొని కడపను అభివృద్ధి చేసుకుందాం, పార్టీలకు అతీతంగానే విషయంలో ముందుకెళ్తున్నాము. డెఫినెట్గా ఈ యొక్క పరిణామాలన్నీ కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం జరుగుతున్నవి. దాన్ని ప్రజలందరూ స్వాగతించి ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా కడప నియోజకవర్గం అభివృద్ధి ప్రథమ ధ్యేయంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. అలాగనే ఈరోజు పార్టీలో వచ్చి చేరుతుండడం వల్ల ఇంతవరకు పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఏదైనా డౌట్ ఉంటే ఏ విధమైన డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకందరికీ సముచిత స్థానం కల్పించి సముచిత స్థానంతో ముందుకు తీసుకెళ్తాము. ఈసారి ఎలక్షన్లో పెద్ద ఎత్తున యుద్ధం చేసేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని కడప నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించినారంటే కడపలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సహకారము, వాళ్ళు చేసిన యుద్ధంతోనే ఇది సాధ్యమైంది. డెఫినెట్గా వాళ్ళందరినీ ప్రథమ స్థానం ఇచ్చి సముచిత స్థానం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము. ఏ విధమైన తారతమ్యాలు లేవు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క చేరికల్ని ఆనందంగా తీసుకుంటూ ఉంటారు. అలాగనే అధిష్టానం యొక్క ఆదేశాలే మాకు శిరోధార్యము. అధిష్టానం ఏం చెప్తాదో ఆ విధంగానే ముందుకెళ్తాము. కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధి కాంక్షించడము, శాంతియుతమైన సమాజాన్ని సృష్టించడము, ఈ విధంగా ముందుకెళ్తున్నాము. అందులో భాగంగా వచ్చి వాళ్ళు కూడా చేయూతగా వచ్చి వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని కలుపుకొని ముందుకెళ్తాము. అలాగనే ఈరోజు నీటి సంఘాలు కడప నియోజకవర్గంలో నీటి సంఘాలు ఏ విధమైన ఇష్యూ లేకుండా, ఘర్షణ లేకుండా యునానిమస్గా 4 నీటి సంఘాలు గెలవడం జరిగింది. అందులో వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి మేము కూడా మీకు సహకరిస్తాము అని చెప్పేసి వచ్చి ఏ విధమైన ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఇది కడప నియోజకవర్గంలో వస్తున్న మార్పుకు నిదర్శనం. ప్రతి ఒక్కరూ ఈ 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క కడప ఎలా అభివృద్ధికి కుంటుపడింది అనే దాని మీద అందరికీ అవగాహన వచ్చింది. ప్రతి ఒక్కరూ అభివృద్ధి కావాలా, అభివృద్ధి ఉంటేనే మనకు, మన పిల్లలకు, మన భావి తరాలకు మనకు బాగా ఉంటుందనే ఆలోచన ప్రజల్లో ఆలోచన మొదలైంది. దాని యొక్క నిదర్శనమే ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కడప నియోజకవర్గంలో. ఇంకా రాను ముందు కాలంలో కడపను ఎలా అభివృద్ధి చేసుకోవడం విషయంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు మహిళలు ముందుకు వచ్చినారు. మేము కూడా ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా